పాలన చేయడంలో వైఎస్ జగన్ పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. 25వ వార్డులో మక్కే వెంకట ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవికి ఘనస్వాగతం పలికారు. కేవలం నెరవేరని హామీలను ఇచ్చి జగన్ ప్రభుత్వం కాలయాపన చేసిందని, రానున్న రోజుల్లో జగన్కు బుద్ధి చెప్పాలని అన్నారు. నిరుద్యోగులను సైతం మోసం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని గల్లా మాధవి అన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో భర్తీ చేయలేదు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 5 ఏళ్లలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా పరిశ్రమ తీసుకొని వస్తానని చెప్పన్నాడు. 2 సార్లు శంకుస్థాపన చేశాడు. అవి పూర్తిగా 2 సమాధురాళ్లుగా మిగిలిపోయాయి. ఈ వేదిక ముఖ్యమంత్రి నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు ప్రతి చోట అంటున్నారు మీ ఇంట్లో న్యాయం జరిగితే మంచి జరిగితే ఓట్లేయండి అంటున్నారు. మరి మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అని అడుగుతున్నాం. ఏటా 6500 పోలీసు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా అని అడుగుతున్నాం. మెగా డిఎస్సి ఇస్తానన్నాడు, ఇచ్చావా అని అడుగుతున్నాం. స్థానిక పరిశ్రమల్లో 75% యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నావు, ఇచ్చావా అని అడుగుతున్నాం. ఇవన్నీ నెరవేర్చకుండా మళ్ళీ ఓట్ల కోసం, యువకుల ఓట్ల కోసం, తల్లిదండ్రుల ఓట్ల కోసం మళ్ళీ వచ్చి అడుగుతున్నావు తెలుపుతూ వారి ఆవేదనను వ్యక్తపరిచే స్థితికి గతికి లాక్కొచ్చిన అన్నగా అభివర్ణించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏమనాలి? పెద్ద అన్నని అన్నాడే. ఇంతమంది పిల్లల్ని, యువకుల్ని ఈరోజు వారి ఎనర్జీని మొత్తం నిర్వీర్యం చేసి ఇలా రోడ్లెక్కిచ్చాడు. ఏమని అనాలి? ఇదేనా అన్నకుండే లక్షణం? ఇదేనా అన్న తీసుకోవాల్సిన బాధ్యత? మరి ఉద్యోగాలేవి? ఇవి అడుగుతున్నందుకు ఈరోజు వారి మీద అక్రమ కేసులు, గంజాయిలు, డ్రగ్స్. ఇదేనా అన్నకు ఉండాల్సిన లక్షణం? ఇదేనా పరిపాలకుడికి, నాయకుడికి ఉండాల్సిన లక్షణం? ఏవి అని అడుగుతున్నారు నా తమ్ముళ్ళు. ఈరోజు ఉద్యోగాలు ఏవి అని అడుగుతున్నారు. చెప్పండి సమాధానం. మీరు చెప్పండి. ఎన్నో రకాలైన హామీలు ఇచ్చి ఈరోజు ఉద్యోగుల, యువతల ఓట్లు వేయించుకున్నారు ఆ రోజు మీరు. మరి ఈ రోజు వారికి సమాధానం చెప్పండి. రోడ్లు ఎక్కిచ్చారు మీరు ఈ రోజు నా తమ్ముళ్ళందరినీ. ఇది వీరికి అవసరమా? ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా నా తమ్ముళ్ళు వస్తున్నారు ఈ రోజు మిమ్మల్ని దింపడానికి. కారణం ఏంటో తెలుసా మీకు? ఇంత మోసం, ఇంత అవినీతి, ఇన్ని అబద్ధాలు ఎవరు భరిస్తారు రాష్ట్రంలో? ఇంకా ఎవరు భరిస్తారు? మళ్ళీ మీకు ఓట్లేసి గెలిపిస్తారు అనుకుంటున్నారా? మళ్ళీ యువత జీవితాలు మీరు బుగ్గి చేయడానికి ముందుకొస్తూ ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ ఓట్లు రావు. నా ఈ తమ్ముళ్ళు నడుం బిగించారు. మండదా? మరి మండదా మాకు? నా తమ్ముళ్ళకి మండింది, నా తమ్ముళ్ళకి మండింది. బస్ ఎక్కారు, రోడ్డు తిరుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళని చైతన్యవంతులు చేస్తారు. నిరుద్యోగ చైతన్య రథం ఏంటి అసలు? నిరుద్యోగ చైతన్య రథం ఏంటి? మన దుస్థితి కాకపోతే